నాన్న చేసిన ద్రోహం వల్ల అమ్మ డిప్రెషన్ తో మంచం పట్టి చనిపోయింది. బ్యూటీషియన్ కోర్స్ చేసి ఇండియా వచ్చాను. విద్యన చిన్ననాటి స్నేహితురాలు. ఆమె సాయంతో పార్లర్ లో చేరాను. అప్పుడే మనోజ్ ని చూసి ఇష్టపడ్డాను. కామాక్షి పిన్ని గారింట్లో అత్తయ్యని చూశాను. అత్తయ్య మనోజ్ కి డబ్బున్న అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నట్టు అర్థమైంది. అదే అదే మా అమ్మ నినాదం, జీవిత లక్ష్యం, ధ్యేయం. నిన్ను అబ్బా ఆపండి. నువ్వు కంటిన్యూ చెయ్యి. నేనెవరూ లేని దాన్నని, ఏమీ లేని దాన్నని తెలిస్తే అత్తయ్య పెళ్లి కొప్పుకోరని మలేషియాలో మా నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ అని అబద్ధం చెప్పాను. పెళ్ళైన తర్వాతైనా ఎందుకు చెప్పలేదమ్మా? పెళ్ళైన తర్వాత కాపురం నిలబెట్టుకోవడానికి దాచాల్సి వచ్చింది. అత్తయ్య పదే పదే మా నాన్నని డబ్బులు అడగమంటూ ఫోన్ చేయమంటూ ఫోర్స్ చేసేసరికి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పాను. మా నాన్న జైలుకి వెళ్ళాడని చెప్పినా లక్షలు తేకపోతే ఊరుకోనన్నారు. అందుకే చచ్చిపోయాడని అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అయ్యో ప్రభా, నీ తండ్రి చనిపోయాడని నువ్వే అబద్ధం చెప్పించి నువ్వే కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటించావు చూడు. అందుకు ఈ దెబ్బ అందుకు కొట్టాను. మరి మేకమావ సంగతి ఏంటి? ఆ మేక పాత్రను ఎందుకు ప్రవేశపెట్టినట్టు? నాకు అసలు తండ్రి ఉన్నాడా లేడా అని అత్తయ్యకి అనుమానం వచ్చింది. అది పోగొట్టడానికే మా నాన్న మావయ్యని పంపించినట్టు నమ్మించడానికే విద్య సాయంతో మాణిక్యాన్ని మేనమామగా పరిచయం చేశాను. ఈసారి రోహిణి మీద చేయబడితే నేను ఊరుకొని కూర్చో. ఇంతకీ నీ తండ్రి ఎక్కడున్నాడు? ఉన్నాడా చచ్చాడా? మమ్మల్ని పట్టించుకోలేదని నేను ఆయన్ని పట్టించుకోలేదు. కానీ ఈ మధ్య చనిపోయాడని విన్నాను. అమ్మయ్యా, చచ్చాడంట. మళ్ళీ ఏ తండ్రి పాత్ర రాదు. ఆస్తి లేని తండ్రి పాత్ర వస్తే ఎంత, రాకపోతే ఎంత. కరెక్టే. మీరందరూ ఆగుతారా? ఆగుతాం. ఎక్కడికి వెళ్ళం. ఒకటే టికెట్ మీద ఓటీటీ సినిమాలన్నీ చూసినట్టుంది. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కదా. శృతి, గ్రానీ ఊరుకో. ఓకే గ్రానీ. చూసారా ఎంత మోసం చేసిందో? చేశానని ఎలా ఒప్పుకుంటుందో. నా కోడలు కోటీశ్వర్ల ఇంటి నుంచి వచ్చిందని, కోట్లు తెస్తుందని అందరికీ చెప్పుకున్నాను. 25 లక్షలు వాళ్ళ నాన్న పంపాడని చెప్పి మన డబ్బు మనకి చూపించింది. అందులో నుంచి మాకు 1 లక్ష రాలేదు. దీనికంతటికీ కారణం ప్రభావతి అత్యాశే. నీ బలహీనతను తెలుసుకుని రోహిణి ఆ రూట్ లో ప్రయత్నం చేసి విజయం సాధించింది. కానీ మనోజ్ పనిచేయకపోయినా అప్పులు చేసిన ఆ అప్పులన్నీ నేనే తీర్చాను. నీకు నాన్నే లేడు కదా, మరి తాకట్టు పెట్టిన ఇల్లు విడిపించడానికి అన్ని లక్షలు ఎలా వచ్చాయి వదనా? పార్లర్ అమ్మేశాను. ఏంటి ఇంకా ఎన్ని బాంబులు వేస్తావే? నువ్వు అసలు ఆడదానివేనా? పార్లర్ కి నా పేరు తీసేసినప్పుడు అమ్మ లేదని చెప్పి తెచ్చావు కదే. అత్త పేరు పెట్టుకునే ముందు తనకు అమ్మ లేదని చెప్పింది. అత్త పేరు తీసేశాక పార్లర్ అమ్మ లేదని చెప్పింది. అమ్మ కామైంది, మనం కూలయ్యాం. ఈ సంగతి నాకు తెలుసు. నాకు తెలుసు. నేనే నాన్నకు చెప్పాను. అంటే పార్లర్ వెళ్తున్నానని చెప్పేది కూడా అబద్ధమేనా? లేదు, నేను పార్లర్ లో ఒక ఎంప్లాయీగా మాత్రమే పనిచేస్తున్నాను. శుభం, ఎన్ని అబద్ధాలు చెప్తావు రోహిణి? అత్తయ్యకి కోపం వస్తుందంటే రాదా? మామయ్యకి తెలియకుండా ఇల్లు తాకట్టు పెట్టి మరి నీ చేత పార్లర్ పెట్టిస్తే అమ్మేశానని అంత సులువుగా చెప్తున్నావేంటి? ఏమండి, నాకు చెప్పలేదేంటండి? నాన్న ఎవరికి చెప్పొద్దన్నారు, ఇలాంటి గొడవలు అవుతాయని. మంచి పనే చేశారు లేరా. ఇప్పుడు బయటపడింది కదా, ఏం చేస్తాంలేండి. ఇంతేనా, ఇంకేమైనా దాచిందా? అసలు ఇదంతా నిజమేనా? ఇందులో కూడా ఏమన్నా అబద్ధాలున్నాయా? ఇక నుంచి అయినా మనోజ్ తోనూ ఇంట్లో వాళ్లతోనూ నిజాయితీగా ఉండడం నేర్చుకో. అయ్యో, నాకు నమ్మకం లేదు నాన్న. నాకు సంబంధం లేదత్తయ్య. అమ్మా మీనా, ఇలారా. అలాగే. అత్తయ్య చాలా వైల్డ్ గా ఉన్నారు. అమ్మాయి అందరికన్నా ఎక్కువగా మోసపోయింది. ఇక నుంచి భర్తకు, అత్తామామలకు, అత్తింటికి ఎలాంటి అబద్ధం చెప్పనని, ఎలాంటి మోసం చేయనని హారతి మీద ప్రమాణం చెయ్యి.
దాన్ని సరిమేయడం పక్కన పెట్టి ప్రమాణం చేయమంటారేంటండి? నువ్వు చేయి రోహిణి. ఇక్కడి నుంచి నిజాయితీగా ఉంటూ మంచి కోడలిగా మంచి భార్యగా ఉంటాను. ఇప్పుడు మీ అత్త మామ కాళ్ళ మీద పడి క్షమించమని అడుగు. క్షమించండి అత్తయ్య, క్షమించండి మామ. అక్కర్లేదులే అమ్మా, లే. ఇక మీ గదికి వెళ్ళు. అదేంటి? నువ్వు వెళ్ళమ్మా. మీ అమ్మని ఎందుకండి పిలిచారు? ఇంత మోసం చేసిన దాన్ని ఇంట్లో పెట్టుకోమని తీర్పునిచ్చారు. మా అమ్మాయి లేకపోతే మన కుటుంబం ఎప్పుడో ముక్కలయ్యేది. అతికించడానికి మీరు సిద్ధంగానే ఉంటారు కదా. నాకు చాలా అవమానంగా ఉందండి. ఆ మోసగత్తె ఏ నాటికైనా కోట్లు తీసుకొచ్చి గుమ్మరిస్తుందని, మనోజ్ గొప్పగా బతుకుతాడని చెప్పుకుంటూ తిరిగేదాన్ని. ఆ మీనాని తక్కువ చేసేదాన్ని. ఇప్పుడు దాని ముందు నా పరువు గోదాట్లో కలిసిపోయిందే. మీనా అలా అనుకునే రకం కాదులే. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఆ మీనా దగ్గర ఇలాంటి అబద్ధాలు, మోసాలు ఏనాడు చూడలేదు. దీని నిజ స్వరూపం బయటపడ్డాక నాకు ప్రపంచంలో అందరితో పాటు మీనా కూడా మంచిదానిలాగా, గొప్పదానిలాగా కనిపిస్తుంది. మీనా స్వచ్ఛమైన మనసు నీకిప్పటికైనా అర్థమైనందుకు సంతోషం. ఏంటి సంతోషం? అంత లేదు. ఈ మోసగత్తి సంగతి బయటపడ్డాక ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలని నిర్ణయించుకున్నాను. ఏరా సత్యం, లోపలికి రావచ్చా? ఈ వయసులో మనం డ్యూయట్లు పాడుకుంటామా ఏంటి? రమ్మనండి. రామ్మా, రా కూర్చోమ్మా. పర్వాలేదులేరా. ఏంటత్తయ్య? ఏమా ఇన్ని మెట్లెక్కి రావాలా? పిలిస్తే మేమే వచ్చేవాళ్ళం కదా. పర్వాలేదురా, కాళ్ళు చేతులు బాగున్నంత కాలం మెట్లు ఎక్కుతూనే ఉంటాను, బద్దకించను. అవును, ఏమిటి మీ ఆవిడ నన్ను తిట్టుకుంటున్నట్టుంది? లేదులే అమ్మా, నీ గురించి కాదు. రోహిణి ఇలా చేసినందుకు జీర్ణించుకోలేకపోతోంది. దానికి కారణం ఎవర్రా? నీ పెళ్ళామే కదా. నేనేం చేశాను అత్తయ్య? ఆస్తులకు అంతస్తులకు విలువిచ్చి డబ్బు కోసం రోహిణి మీద బాగా ఒత్తిడి తెచ్చావు కదా. ఆ ఒత్తిడి తట్టుకోలేకే రోహిణి ఒక అబద్ధం ఆడి దాన్ని బ్రతికించుకోవడం కోసం 1000 అబద్ధాలు ఆడింది. మనోజ్ ని చదివించావు కదా, వాడి బ్రతుకు వాడు బతకాలి కదా. అత్తింటి డబ్బుతో వాడిని పైకి తీసుకురావాలని ఆశపడితే ఇదిగో ఇలాగే ఉంటుంది. అవునమ్మా, నిజమే. నేను ఎప్పుడూ అదే చెప్తూ ఉంటాను. బాలుగాన్ని చూసావా? స్వశక్తితో పైకొస్తున్నాడు. ఏనాడు అత్తింటి నుంచి రూపాయి కూడా ఆశించి ఎరగడు. వాడు ఆశిస్తే మాత్రం అక్కడ ఏముంది? బూడిదే. 3 చామంతులు 6 గులాబీలు చేతిలో పెట్టి మా తాహత ఇంతే అంటారు. ఇదిగో ఇదే వద్దనేది. ఇదంతా ఇక్కడితో వదిలి పిల్లల్ని మనశ్శాంతిగా ఉండనివ్వు. మనోజు మనసు విరిగేలా రోహిణి మీద కూడా ఫిర్యాదులు చేయకు, సరేనా? మీ మాట నేను ఎప్పుడు కాదన్నాను అత్తయ్య. సంతోషం. చూసారా, ఇంత మోసం చేసిన దాన్ని ఏమీ అనకూడదంట. మర్యాద రామన్నలా తీర్పు చెప్పి వెళ్ళింది. అమ్మా, నేను పేదరికంలో పుట్టకపోయి ఉంటే ఇప్పుడు ఇంత మంది ముందు తలదించుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు. ఏ జన్మలో ఏం పాపం చేశానో ఆ మహాతల్లి కడుపున పుట్టాను. నేను చేసిన తప్పుని పంచుకున్నందుకు, నేను చెప్పిన అబద్ధాలన్నీ నీకు ముందే తెలుసని నన్ను వెనకేసుకొచ్చినందుకు. వాళ్ళెవరికీ తెలియదు కదా నేనెంత ఘోరంగా మోసపోయానో అని. తెలిస్తే నా పరువే పోతుంది. అది పక్కన పెడితే నేను కాల్ చేసి నిన్న ఇంటికి రమ్మన్నప్పుడు నన్ను అక్కడ ఎవరు ఏవి అనకూడదని కండిషన్ పెట్టావు కదా. అందుకని అమ్మని కంట్రోల్ చేయడానికి అబద్ధం చెప్పాను. అయినా నువ్వు చెప్పిన అబద్ధాలతో పోలిస్తే ఇది చాలా చిన్న అబద్ధం. ఇంట్లో నేను అబద్ధం చెప్పింది నిజమే, కానీ నీ దగ్గర కూడా అబద్ధాలే చెప్పాను. అది తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నీ మాటల్లో ధ్వనించినంత అసహ్యం నీ మొహంలో కనిపించట్లేదు రోహిణి. మనోజ్, అంత డ్రామాలొద్దు ప్లీజ్. నీ నటన ముందు కనీసం నేను ఒక డ్రామా వేయడానికి కూడా పనికిరాను. అలా మాట్లాడుకు మనోజ్, నేను తట్టుకోలేను. నువ్విచ్చిన షాక్లన్నిటికీ నేను తట్టుకున్నాను. నేనన్న ఒక్క మాటకి తట్టుకోలేవా? ఇప్పటి నుంచో బాలుగాడు రవిగాడు ఏమంటారో తెలుసా? ఏం గుండెరా అది, ఆ గుండె బతకాలి అని ఎటకారం చేస్తారు. అంతేలే, నా బ్రతికే కామెడీ అయిపోయింది. మనోజ్, మనోజ్, లేదు మనోజ్, నువ్వంటే నిజంగా నాకు చాలా ఇష్టం. నువ్వే నా ప్రపంచం, నువ్వే నా లోకం అనుకున్నాను. ఎలాగైనా నీతో జీవితం పంచుకోవాలని అబద్ధాలు చెప్పాను. నువ్వు నన్ను ఇలా చూస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది మనోజ్. ఇది కూడా నిజమేనా, లేక ఆ బాలుగాడు అన్నట్టు పార్ట్ 2లో భాగమా? అయ్యో మనోజ్, నిజం మనోజ్. ఒక్క నిమిషం. బర్త్డేకి గిఫ్ట్ అంటూ తాయిచ్చావు, అది నన్ను బ్లఫ్ చేయడానికే కదా? నిజం చెప్పు, ఈ గ్యాప్ లో దానికి కొత్త అబద్ధం వెతుక్కోకు. అంటే అది డబ్బులు లేక అనుకున్నాను. అయితే చేతి మీద వేయించుకున్న పచ్చబొట్టు కూడా డమ్మీనే కదా? మనోజ్, మనోజ్నే. పెద్ద డిగ్రీలతో ఇంటి ముందు బోర్డు పెట్టుకుని ఇక్కడ మోసపోబడ్ను అని మెడలో బోర్డు తగిలించుకొని తిరుగుతున్న మనోజ్నే. నా చావు తర్వాత కూడా నువ్వు నాతోనే ఉండాలని వేయించుకున్న పచ్చబొట్టు ఇది అని చెప్పావు కదా. నీ అణువణువున ఉన్నది నేను కాదు, అబద్ధం. అబద్ధమా?
నిజమా? నీ మీద నాకున్న ప్రేమ అబద్ధమా? చూడు, ఇది అబద్ధమా? ఇది అబద్ధమా? ఇది టెంపరీ టాటూనా? చూడు, రోణి, రోణి, ఏం చేస్తున్నావు? రోణి, నువ్వు అబద్ధం అన్నావు కదా. ఇది అబద్ధం రోణి, కాదు, చూడు. రోణి, ప్లీజ్, రోణి, రోణి, ప్లీజ్, ఆగు, ప్లీజ్. నువ్వు కూడా ఇంతలా అనుమానిస్తావని ఊహించలేదు. అందరికంటే ఎక్కువగా నమ్మింది నిన్నే రోహిణి. కానీ ఇంత జరిగాక నీ మీద కాదు, నా మీద నాకే నమ్మకం పోయింది. నాకు మనుషుల్ని చదవటం తెలియదని నా గతం అంతా నీతో చెప్పుకున్నాను కదా, మరి నీ గతం గురించి నువ్వు నాకెందుకు చెప్పలేదు? చాలా సార్లు చెప్పాలని ప్రయత్నం చేశాను మనోజ్. కొన్నిసార్లు నువ్వేమంటావునని భయపడ్డాను, కొన్నిసార్లు నువ్వేమైపోతావునని భయపడ్డాను. కానీ ఒక్కటి మాత్రం నిజం మనోజ్, నిన్ను పెళ్లి చేసుకుని నీకు మంచి భార్యగా ఉంటూ నువ్వు గొప్ప పొజిషన్ కి వెళ్ళిన తర్వాత నీకు అన్ని విషయాలు చెప్పాలని అనుకున్నాను. కానీ ఇంతలోనే ఇలా. ఏమో, ఇప్పుడు నువ్వు చెప్పేది కూడా నిజం అబద్ధమో తేల్చుకోలేకపోతున్నాను. ఇదైతే నిజమే మనోజ్, ప్లీజ్ నువ్వైనా నన్ను నమ్ము. నీ మీద మనోజ్. వద్దు ప్లీజ్, ఈ ఒట్లు గిట్లు ఏమీ వద్దు. పెళ్లి నాటి ప్రమాణాలని నువ్వు తుంగలో తొక్కేశావు. ఇదెందుకు? నువ్వు ఇప్పుడు ఏం చెప్పినా నేను నమ్మలేను. నిజమే, నేనే అలాంటి పరిస్థితి తెచ్చుకున్నాను. ఇప్పుడు నిజం బయట పడకపోయి ఉంటే జీవితాంతం ఇదే కంటిన్యూ చేసేదానివి కదా. వద్దు, నేను ఇప్పుడు ఏం చెప్పలేను. చెప్పినా నువ్వు నమ్మలేవు. అవును, నేను ఇప్పుడు నిన్నే కాదు ఎవరిని నమ్మలేను. మనోజ్, నేను నిజంగా పేదమ్మాయినైతే నాకే ఏ బ్యాక్గ్రౌండ్ లేదని తెలుసుంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకునేవాడివా? కేవలం డబ్బుందని నన్ను పెళ్లి చేసుకున్నావా? అందుకే ఇప్పుడు ఇలా అవాయిడ్ చేస్తున్నావా? అవాయిడ్ చేసే ఉద్దేశం ఉంటే నీకోసం అమ్మతో ఇప్పుడు ఆ అబద్ధం చెప్పేవాడినే కాదు. కాసేపు నన్ను ఇలా వదిలే రోహిణి. మనోజ్, మనోజ్, ఐ లవ్ యూ మనోజ్, ఐ లవ్ యూ మనోజ్, నన్ను నమ్ము మనోజ్, ప్లీజ్. ఏం చూస్తున్నారండి? ఆకాశంలో చందమామ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఆ చందమామలో మచ్చ కనిపిస్తుందా? చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కదన్నయ్య. ఇప్పుడు నీకు అదెందుకు గుర్తొచ్చింది? మన ఇల్లు ఆ చందమామ అయితే ఆ మచ్చ పార్లరమ్మరా. మరి ఆంటీ ఏంటి? ఆ మచ్చని తెచ్చిపెట్టిందే ఈ పిచ్చి మచ్చావతి. ఇక్కడికి తీసుకొచ్చింది మీరు ఈ విషయం చెప్పడానికేనా? నా అనుమానం చెప్పడానికి. ఏంటది? పార్లరమ్మ కథలో మొదటి భాగమే చెప్పిందని, అసలు భాగం ఇంకేదో ఉందని నాకు అనుమానంగా ఉంది. రోహిణి ఇంకా దాచిందా? దాచడానికి ఇంకా ఏమై ఉంటుందండి? సేమ్ క్వశ్చన్. అదంతా చేసింది మీ అన్నయ్య మీద ప్రేమతో అని, తనని పెళ్లి చేసుకుని ఒక మంచి కుటుంబానికి కోడలు అవ్వడానికని ఓపెన్ గా చెప్పేసింది కదా. అవును కదా. ఏమండి, మీరు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నారేమో. నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది మీనా. సిక్స్త్ సెన్స్. సిక్స్త్ సెన్స్? ఎస్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. ఏం చెప్తుంది నీ సిక్స్త్ సెన్స్? ఇప్పుడు పార్లరమ్మ వాళ్ళ మంచిదే అని చెప్పింది కదా. చెప్పింది. వాళ్ళ నాన్న దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, నికృష్టుడు, పరమ చండాలుడు అని చెప్పింది కదా. అన్ని టైటిల్స్ చెప్పలేదు కానీ 2-3 చెప్పినట్టు గుర్తు. మరి అలాంటి పరమ ఫోటో చూపించింది కానీ వాళ్ళ అమ్మ ఫోటో ఎందుకు చూపించలేదు? మర్చిపోయిందేమో. కాదు, మనల్ని అందరినీ ఏమార్చింది. అత్తయ్యకి భయపడి చూపించలేదేమోనండి. లేదు వదినా, అన్నయ్య చెప్పింది ఆలోచిస్తుంటే నిజమే అనిపిస్తోంది. నాకు కూడా సేమ్ ఫీలింగ్. సంథింగ్ ఇస్ రాంగ్. ఇదంతా ఒక ఎత్తు అయితే పార్లరమ్మ గురించి ముందే అన్ని నాకు తెలుసు అన్నాడు ఆ మాస్క్ మ్యాన్ మనోజ్ గారు. ఇది ఇంకో కొత్త కథ అని నాకు అనిపిస్తుంది. అంటే పార్లరమ్మ గురించి ముందే అన్ని తెలిసిన వాడైతే అమ్మ ముందు నిజం చెప్పేశాడు, ఓకే. మరి వాడు బార్కెళ్ళి ఫుల్గా ఎందుకు తాగాడు? బాధలో తాగుంటాడేమోలేండి. మరి అంత తాగడు. పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి అంత తాగాడంటే అర్థం చేసుకోండి. ఐ అండర్స్టూడ్. రోహిణి గురించి షాకింగ్ న్యూస్ బయటపడ్డాయి కాబట్టి తట్టుకోలేక తాగాడు. కరెక్ట్ చెప్పావు డబ్బుడమ్మా. మన ఇద్దరం ఒకే మీటర్ లో ఉన్నాం. నిజమే, వదన గురించి ముందే తెలుసుంటే అంత డిస్టర్బ్ అయ్యేవాడు కాదు. కూల్ గా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేవాడు. అంటే రోహిణి గురించి మీ అన్నయ్యకి ముందే తెలియదన్నమాట. వీడు వాడి భార్యని కాపాడుకోవడానికి అబద్ధం చెప్పాడు. అటు పార్లరమ్మ ఇంత జరిగినా ఇంకా ఏదో దాస్తుంది. తర్వాత ఈ కథ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, ఇంకెంత రసవత్తరంగా సాగుతుందో కదా. నాకు కూడా చూడాలని చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఎగ్జైటింగ్ డైలాగ్ బాగుంది, నేర్చుకుని వాడుకుంటా. ఎక్కడికి వెళ్ళావు? నాతో మాట్లాడవా? మనోజ్, ఇటు చూడు. మనోజ్, మనోజ్ చూడు. మనోజ్, ఒకప్పుడు నిన్ను చూడకుండా క్షణం కూడా ఉండలేను అనేవాడివి. ఇప్పుడు ఒక్క క్షణం నన్ను చూడమన్నా చూడట్లేదు. నేను డిస్టర్బ్ చేయను. మంచిది.
ఆహా, అందరూ కలిసి తినాలని తమరు వేసిన ప్లాన్ ఇది శిలడాలి. అర్థమైపోయిందా? ఏంటో నాకు అన్ని అలా తెలిసిపోతూ ఉంటాయి. అవును, ఇంట్లో వాళ్ళ గుట్టు కూడా అదేంటో బాలుకే తెలిసిపోతూ ఉంటుంది. దానివల్ల ఇంత రచ్చ అయింది. ఆఖరికి అమ్మమ్మ గారు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఏదైనా తెలిస్తే గుట్టుగా గుండెల్లో దాచుకోవచ్చు కదా. లేదమ్మా, బాలు కరెక్ట్ గానే చేశాడు. వాడున్నాడన్న భయంతోనే సగం తప్పులు ఆగిపోతున్నాయి. అవును, అన్నయ్య నోటికి అమ్మ కూడా భయపడి కామాక్షి అత్తింట్లో దాక్కుంది. అమ్మ కోపావతి, అత్తావతి, రామ్మా తినిపోదు గాని. ఆ ఇద్దరిని కూడా పిలవరా? ఆ పుట్టిల్లే లేని పార్లరమ్మ, పార్లరే లేని రోహిణమ్మ, మేనమామే లేని మేనకోడలమ్మ, రావమ్మా మెరుపుతీగా. మరి వాణ్ణేమని పిలుస్తావు? రే పెళ్ళ చేతిలో మోసపోయినాడా, అత్తగారిల్లే లేనోడా, రారా మింగిపోదు గాని. రారా అని మామూలుగా పిలవచ్చు కదా. మామూలుగా పిలిస్తే వాడు బాలు ఎందుకు అవుతాడు? సత్యం అవుతాడు. అత్త భ్రాంతియేనా, మలేషియా భ్రమయేనా, కోట్లు రాని రావా, మిగిలింది బూడిదేనా. ఏమండి? ఏంటండి ఇప్పుడు మీ వెర్షన్ కావాలా? ఇక ఆపుతారా? పాటలు తన్నుకొస్తున్నాయి. అత్తయ్యకి కోపం తోసుకొస్తోంది. ప్రభావతి కూర్చో. ఇక్కడ పెట్టారేంటి? అందరం కలిసి తిందామని. కూర్చో. కూర్చో. నేను కింద కూర్చోలేనత్తయ్యా. తూర్పు పడమరా ఎదురెదురు, నింగి నెల ఎదురెదు, కలి అని దిక్కులు కలవని తెలిసి ఆరాటం దేనికని? ఈ ప్రశ్నకి బదులేది? ఏది ఏది ఏది? ఏమండి? ఏంటండి? మీ స్వరపేటిక అరిగిపోతుందండి. ఆపిక అంటున్నావా మీనా? చాలిక అని కూడా అంటున్నాను. అందరూ వచ్చారు కదా. అమ్మా మీనా వడ్డించు. అలాగే అమ్మమ్మ. కూర్చోండి. శృతి కూర్చో. అమ్మమ్మ, కోడలని ఒకేలా చూడాలని ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకున్నావా? నీ వెర్రిగాని ఇది ముగ్గురు కొడుకుల్నే ఒకేలా చూడదు కదమ్మా. నన్ను మా ఆయన్నైతే పూచికి పుల్లలా తీసి పారేశారు. నేనైతే రోహిణికి సేవలు చేయాలి అనేవారు. పెద్ద కొడుకుని బాగా చూసుకొని మా ఆయన్ని తక్కువ చూసేవారు. మా పుట్టింటి గురించి తక్కువ చేసి మాట్లాడేవారు. ఇప్పుడే మాట్లాడతారు అత్తయ్య. అసలు రోహిణికి పుట్టిల్లే లేదు. అద్దె కొంపో అసలు కొంపో ఏదో ఒకటైతే పుట్టిల్లనేది నాకుంది. సొంత తల్లుంది. మా నాన్న లేరు. ఆ విషయం నేను దాచలేదు. ఒక చెల్లి, ఒక తమ్ముడు ఉన్నారు. ఒక పూల దుకాణం ఉంది. మరిప్పుడు రోహిణికేముంది? ఇన్నాళ్లు ఎన్ని గొప్పలు చెప్పుకున్నారు. ఆఖరికి 40 లక్షలు మావయ్య డబ్బు మింగి కూర్చున్న ఆ నిజాన్ని కూడా దిగమింగుకున్నారు. పాపం మా అమ్మ ఈ లోకంలోనే చాలా తెలివైంది అనుకునేది. చివరికి దారుణంగా మోసపోయింది. నా కొడుక్కి మలేషియాలో మామన్నాడని చెప్పి ఊదరగొట్టేది. వస్తాడు, కోట్లు తెస్తాడు అని మురిసిపోయేది. అత్యాశకపోతే నిరాశ మిగులుతుందని తెలుసుకోవతి. ఇప్పటికైనా పార్లర్ అమ్మని నమ్మడం మానేసి నేల మీద నడవడం మొదలుపెట్టు. లేదు అంటే మారదు. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా మా అమ్మ మారదు. 30 ఏళ్లుగా మారనిది ఇప్పుడు మారుతుందా? ఆపండి. ఏమైంది? ఎందుకలా అరిచావు? అంటే ఇదంతా నా ఊహ. ఏం ఊహించుకున్నావు? లోకం నిన్ను చూసి బాయిలర్ కోడై కూస్తున్నట్టు ఊహించుకున్నావా? ప్రపంచం నిన్ను చూసి పగలబడి నవ్వుతున్నట్టు ఊహించుకున్నావా? ఎక్కువ తింటే ఆరోగ్యానికి మంచిది కాదు కదా. అందరూ ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఆయిల్ ఫుడ్ బాగా తింటున్నారు అనిపించింది. గట్టి కళ. ప్రభావతి కళ అంతేనా కళావతి? ఒక దరిద్రాన్ని ఎదురుగా పెట్టుకుని తినాలంటే మింగోడు పడ్డం లేదు. ఏం చేయను? నాకు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం తప్ప మనసులో ఏది దాచుకోవడం రాదు. అందరూ తినడం పూర్తయితే ఒకసారి దేవుడు మందిరం దగ్గరికి రండి. అందరూ జంటలుగా నిలబడండి. మనం ఇక్కడ దగ్గరికి జరుగు. నీ దగ్గర కానమ్మా, నీ పెళ్ళాం దగ్గరికి రా. 100 గుంజీలు తీమను తీస్తాను. 100 గుంజీలేవో నేనే తీస్తాను. దగ్గరికి జరుగు. 1000 అబద్ధాలాడి 100 గుంజీలు తీస్తే ఏం లాభం? వదిలే బామ్మ. మనసుకైన గాయం మానాలంటే కొంచెం సమయం పడుతుంది కదమ్మా. సరే, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు బామ్మ? చెప్తా, ఇలా రా.
వద్దు బామ్మ. ఒరేయ్ చెప్పింది చెయ్యరా, అవసరం ఉంటావా? లేకపోతే నీకు భయం భక్తి లేకుండా పోతుంది. పోరా, ఆ బొడ్డోని కూడా తీసుకుపో. బుడ్డోడెవరు? ఇంకెవరు? అందరికంటే చిన్నోడివి నువ్వే కదా. బుడ్డోడా? రే బుడ్డోడా, రారా. ఎక్కడికి బుడ్డోడా? నాకేం తెలిసే బుడ్డి. ఏం చేయబోతున్నారత్తయ్య? వీళ్ళ భుజాల మీద బరువు పెట్టబోతున్నాను. అదిగో అటు చూడు.